My dear students. So వీటిలో నేను చెప్పుకున్న కామెంట్ సో 5 పాయింట్స్ చెప్పేస్తాను. ఫస్ట్ రెస్పెక్ట్. సో రెస్పెక్ట్ అనేది మనం ఒకరి నుంచి ఆశించాలి, మనం ఒకరికి ఇవ్వాలి. ఇది ఎలాగంటే ఇప్పుడు మనం మ్యారేజ్కి వెళ్తాం. సో అక్కడ తెలియని మ్యారేజ్కి వెళ్ళి పుట్టిన కొంతమంది పుట్టిందండి సార్ తెలియకుండా అట్లా వెళ్ళకుండా ఎవరైనా తెలిసిన మ్యారేజ్కి వెళ్ళి పుట్టింటే బాగుంటుంది, రెస్పెక్ట్ ఇస్తారు, అందులో తప్పకుండా ఉంటాం. సో అలాంటి బాగుంటుంది రెస్పెక్ట్ ఇచ్చేది. సో నెక్స్ట్ ఆనెస్ట్ ఏంటి అందరూ మంచి పనే చేయాలనుకుంటారు, కానీ అది తప్పు, కానీ తప్పు చేయరు కదా. సో ఈరోజు మంచి పని అంటే మనం మంచి పని చేస్తే సమాజానికి ఏదో కొంచెం మంచి చేయాలి. సో అలాగా ఈ రోజుల్లో కార్బన్ డైఆక్సైడ్ బాగా ఎక్కువైపోయింది. సో మనం మంచితనం మీద కొన్ని చెట్లు నాటాలి, మంచి చేయాలి. మనం మంచి ఉండి సమాజానికి మంచి చేస్తే మనకి సమాజం ఏదో కొన్ని మంచి చేస్తుంది కదా. సో అలాగా కొన్ని చెట్లు నాటడం వల్ల మనకి ఆక్సిజన్ అనేది బాగా వచ్చింది. సో అలాగా ఆనెస్టీగా ఉంది అంటే ఎప్పుడు అలాగే ఉండాలి, అలాగే ఉండాలి. సో ఇంటిగ్రిటీ అంటే ఇప్పుడు నాకు తెలియకుండా తప్పు చేస్తాను, మళ్ళీ దాన్ని తెలిసి ఆ తప్పు చేయకూడదు. ఆ తప్పు నేను తెలుసుకొని నేను చేసిన తప్పు ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి సర్టెన్ పర్సన్ దగ్గరికి ఒప్పుకోవాలి. సారీ సార్ నేను తప్పు చేశాను, ఇంకోసారి తప్పు చేయను. సో అలాగే అందరూ ఉండాలి ఎప్పుడైనా సరే. వాయిస్ ఈక్వాలిటీ అంటే అబ్బాయి చేసినట్టు ఆర్ డేస్లో అందరూ ఇట్లా అంటే అమ్మాయిని చదువుకోకూడదు, అబ్బాయిని చదువుకోవాలి, ఇట్లా క్యాస్ట్ అన్నీ చూసుకున్నాం కదా. సో అలాంటివి ఉండకూడదు. ఈ రోజుల్లో ఏంటంటే అందరూ ఈక్వలే, ఒక అబ్బాయి చేసే ప్రతి పని అమ్మాయి చేయగలరు. సో అలాగే ఉండాలి అందరూ. ఎందుకంటే ఈక్వాలిటీ వచ్చేసరికి కొంతమంది చదువుకోలేకపోతారు, పేదవాళ్ళు. ధనవంతులు ఎప్పుడు ధనవంతులుగానే చూస్తారు, కానీ పేదవాళ్ళు ఎప్పుడు పేదవాళ్ళే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సంపాదించినంత వాళ్ళ కూతురు కొడుకులకి ఇవ్వాలని చూస్తారు, కానీ పేదవాళ్ళు వాళ్ళ గొంతు సంపాదించిన వాళ్ళ కొడుకులకి ఇవ్వాలని చూస్తారు. ఎందుకంటే అది మంచితనం కాదు. సో అట్లా అందరూ ఎదగాలని చూడాలి ఎప్పుడైనా సరే. సో జస్టిస్ అంటే న్యాయం. మనం కోర్టులో మన రిలేటివ్స్ మన రిలేటివ్స్కి ఎవరు తెలియని ఆపోజిట్ పర్సన్ చిన్న గొడవ అయింది. సో మనకి తెలుసు అంటారు మన రిలేటివ్స్ తప్పు చేస్తారు, కానీ మనం అలాగే సపోర్ట్ ఎందుకంటే వాళ్ళు తప్పిస్తారు. సో అలా చేయగలరు. సో రిలేటివ్స్ తప్పు చేస్తారు, సో వీళ్ళు తప్పు చేయరు, కానీ మనం వీళ్ళకే సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మన రిలేటివ్స్ కదా, వాళ్ళు బాగుంటే మనం బాగుంటామని చెప్పి. కానీ వాళ్ళు ఆపోజిట్ పర్సన్ వాళ్ళు ఎప్పుడైతే మనకేమైంది వాళ్ళు ఎప్పుడైతే బాగుంది మనకు అట్లా ఉంటాం. ఎప్పుడైతే మనం కరెక్ట్ జడ్జ్మెంట్ ఇవ్వాలి. సో అప్పుడు అందరికీ న్యాయం జరిగింది. థ్యాంక్ యూ.